ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భగవంతుడనేటువంటి వాడు వస్తే వరం ఇవ్వాలి. కాబట్టి వరము అడగకుండానే ఆయనకి ఆతిథ్యం స్వీకరించి, ఆయన పెట్టినటువంటివన్నీ కూడా స్వీకరించి, అతిథి మర్యాదలు స్వీకరించి, ఆ బ్రహ్మగారు వెళ్ళిపోతూ, ఒక మహర్షి వస్తాడయ్యా నీ కోసం, నీకు అమితమైనటువంటి, ఇక చెప్పనలవి కానటువంటి 2 వరాలు ఇస్తాను. ఆ వరాలు 2 కూడా తీసుకుని ఆ మహర్షికి అనేక రకాలైనటువంటి అతిథి మర్యాదలు చేసి నువ్వు అనుగ్రహాన్ని పొందు, తద్వారా నీకు మేలు జరుగుతుందని చెప్పేసి చెప్పాట బ్రహ్మగారు. అప్పుడు ఆనందభరితుడైనటువంటి ఆ వాల్మీకి మహర్షి, ఆ మహర్షి ఎవరో అని తలుచుకుంటుండగానే మరుసటి రోజే వచ్చారు నారద మహర్షి. ఆ నారద మహర్షిని చూసి బ్రహ్మగారు చెప్పింది ఈయన గురించే కావచ్చు అని చెప్పి కాళ్ళు కడిగి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ, ఆయన్ని అడిగినటువంటి మొదటి ప్రశ్నే మొదటి శ్లోకంగా రామాయణంలో చెప్పబడుతుంది. అదేం ప్రశ్న అంటే కనుక, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. నారద పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం అని ఈ శ్లోకంతో ప్రారంభమవుతుంది. నారద మహర్షిని అడుగుతాడు. పరిప్రశ్న అంటారు. ప్రశ్న అంటే పృచ్ఛకుడు అని అంటాం కదా. పృచ్ఛకుడు అంటే ప్రశ్న వేసేవాడిని పృచ్ఛకుడు అంటారు. అలా పృచ్ఛకుడు ప్రశ్న వాల్మీకి మహర్షి నారద మహర్షికి వేశాట. స్వామి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటి అంటే, తపస్వాధ్యాయ నిరతం తపస్వి యోగిదాంబర, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అని. అలాగే ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, కోన్మస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థకశ్చ కశ్చ ఏవ ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కః అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఈ విధంగా ఈ లోకంలో ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పటిదాకా పుట్టినా, ఇప్పుడు ఉన్నా, లేకపోతే గతించిన వాళ్ళలో ఉన్నా, లేకపోతే ఇంకెవరైనా సరే, గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత కలిగినటువంటి వాడు, సత్యం మాత్రమే పలికేటువంటి వాడు, దృఢమైన సంకల్పం కలిగినటువంటి వాడు, చారిత్రం కలిగినటువంటి వాడు, అన్ని ప్రాణుల మంచి కోరేటువంటి వాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యం కలిగినటువంటి వాడు, వీర్యవంతుడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, ఎదుటివారిలో మంచిని చూసేటువంటి వాడు అని, అవసరమైనప్పుడు కోపాన్ని కూడా తెచ్చుకునేటువంటి వాడు. కోపాన్ని ఎప్పుడైనా సరే తెచ్చుకోవాలి, కోపాన్ని ఎప్పుడు నటించాలి. కోప్పడ్డము అంటే ఆవేశంతో ఊగిపోయి ఎదుటి వాళ్ళని ఏ విధంగానైనా సరే బాధ పెట్టేయాలన్న ఉక్రోషంతో వచ్చినటువంటి క్రోధం కాదు, కోపమును నటించాలి. అలాంటి వాడెవరున్నారు? ఇలా ఎవరైనా అన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక్క మనిషి ఉన్నాడా? వాళ్ళ గురించి ఉంటే చెప్పండి స్వామి అని చెప్పేసి అడగగానే నారద మహర్షి చెప్తున్నట్ట, ఇక్ష్వాకు వంశంలో ఉన్నాడయ్యా, నువ్వు అడిగినటువంటి 16 గుణాలు కలిగినటువంటి వాడు అని చెప్పి 100 శ్లోకాలతో కూడినటువంటి సంక్షిప్త రామాయణాన్ని నారద మహర్షి అప్పుడు ఉపదేశం చేశాట.
అలా చెప్పినటువంటి నారదుడు అలా నారదుడు చెప్పినటువంటి సంక్షిప్త రామాయణాన్ని ఇప్పటికీ మనం చదువుకోవచ్చు. సంక్షిప్త రామాయణం, గాయత్రీ నామ రామాయణం, ఇలా రామాయణాన్ని ఒకసారి పూర్తి చేసినటువంటి గొప్ప పుణ్యాన్నిచ్చే కొన్ని రామాయణాలు ఉన్నాయి. అవి ఒక్కసారి ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. 100 శ్లోకాలతో కూడినటువంటి ఆ సంక్షిప్త రామాయణాన్ని పట్టుకుని 24,000 శ్లోకాలతో 6 సర్గలతో ఈ యొక్క రామాయణాన్ని రచించారు వాల్మీకి మహర్షి. అలా వాల్మీకి మహర్షి ఆ రాముడి గురించి విని, సంక్షిప్త రామాయణాన్ని విని, భరద్వాజుడు అనేటువంటి తన శిష్యుడితో కూడి స్నానానికి వెళ్దామని చెప్పి నదికి వెళ్ళాడు. నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే అప్పుడే 2 క్రౌంచ పక్షులు మైథునం చేస్తున్నాయి. 2 ప్రేమ పక్షులు, క్రౌంచ పక్షులు బాగా గాఢంగా ప్రేమించుకుంటున్నాయి. అదే సందర్భంలో ఒక వేటగాడు మగ పక్షిని బాణంతో కొట్టాడు. కొట్టిన వెంటనే అది కింద పడి గిలగిలా కొట్టుకుంటుంటే ఆడపక్షి దాని చుట్టూరా తిరుగుతూ చాలా బాధపడుతూ అతన్ని, ఆ వేటగాడిని ఏమనలేక తాను కూడా చనిపోవటానికి సిద్ధపడిపోయింది. అది చూసి చలించిపోయినటువంటి వాల్మీకి మహర్షి, ఎవరా వేటగాడు, ఎవరైతే ఈ క్రౌంచ పక్షుల్ని, ఇటువంటి ప్రేమ జంటని నిర్దాక్షిణ్యంగా బాణంతో కొట్టాడో వాడికి చావు దగ్గరవుగాక అని వెంటనే శపించాట. ఇలా శపించి ఆ పక్షుల్ని చూసి జాలిపడుతూ ఆ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ, ఆ సందర్భం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆశ్రమానికి వెళ్ళినా కానీ అవే గుర్తొస్తూ ఉన్నాయట. అతను బాణాన్ని సంధించడం ఏమిటి, ఆ మగపక్షికి తగలడం ఏమిటి, ఆడపక్షి రోధించడం ఏమిటి, దాని చుట్టూరా తిరగడం ఏమిటి, అసలు ఏమిటి ఇది, నాలో పరిభ్రమించడం, ఈ కథలో ఆంతర్యం ఏమిటిదంతా అని చెప్పి చూస్తున్నట్ట. ఆ మనసుని నిగ్రహించుకోలేక బ్రహ్మగారిని తలుచుకున్నట్ట. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా ఆ బ్రహ్మదేవుడు ముగ్గురి మాటగా నేను చెప్తున్నానయ్యా, నువ్వు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల పుట్టావు. అదే పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నువ్వు తపస్సుని ఫలితాన్ని పొందావు. అంతేకాదు, నువ్వు చేసినటువంటి తపస్సుకి మెచ్చి నేను ఇచ్చినటువంటి వరాలు ఎప్పటికీ కూడా మర్చిపోకు. నీకు తిండి, నిద్ర, వీటి ఆకలి దప్పుల చేత వచ్చేటువంటి శోషణ అయితే నీ శరీరానికి కలగదు. అలాగే దివ్య చరితాన్ని రాసేందుకు నీకు ఒక మంచి శక్తినిస్తున్నాను. అలాగే జరగబోయేదంతా కూడా నీకు కనబడుతుంది. జరిగిందంతా కూడా నీకు స్పష్టంగా కనపడేటట్టుగా రామ, లక్ష్మణ, శత్రుఘ్న, భరతాదులు, సీతాదేవితో సమేతంగా, ఆంజనేయ స్వామితో సమేతంగా అందరి గురించి కూడా నీకు తెలుస్తాయి. వాళ్ళందరినీ కూడా చూసి కళ్ళకు కట్టినట్టు నువ్వు రామాయణాన్ని రాయవలసింది అని చెప్పి బ్రహ్మగారు ఆదేశిస్తే అదే రామాయణంగా అక్కడ క్రౌంచ పక్షుల్లో కొట్టబడినటువంటి మగపక్షి రావణాసురుడిగా, ఆ పరిభ్రమించేటువంటి ఆడపక్షి మండోదరిగా మనకి కనబడుతూ ఉంటుంది. రామాయణం రావటానికి అది కారణమైంది, ఆది కావ్యమైంది. కావ్యము అంటే ఇక్కడ కల్పితమైనటువంటిది కాదు. కావ్యము అంటే మనకి పురాణము, ఇతిహాసము, శృతి, స్మృతి ఇలా ఉన్నాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని. ఈ విధంగా శృతి అర్థం కాని వాళ్ళకి స్మృతి, స్మృతి అర్థం కాని వాళ్ళకి ఈ యొక్క ఇతిహాసము అంటారు. ఇది ఇలాగే జరిగినది అని చెప్పేటువంటిది. అటువంటి ఇతిహాసాల్లో ఇది కూడా ఒకటి. దాన్నే కావ్యము అన్నారు. కావ్యము అంటే రచించబడినది కానీ ఇలాగే జరిగినది అని దాన్ని నిరూపించడం కోసం వాల్మీకి మహర్షి ఏది న్యాయం ఏది అన్యాయం అని చెప్పకుండా జరిగినది జరిగినట్టుగా చూసి రాస్తూ ఉన్నట్టుగా అక్కడ రామాయణాన్ని రచించడం జరిగింది. రామాయణం అనేటువంటిది తపస్సు వల్ల కలిగినటువంటిది.
రామాయణం అనేటువంటిది ఒక దివ్య చరితామృతమైనటువంటిది. సీతాయాశ్చరితం మహత్ అని ఆయన రాయడం ప్రారంభం చేసి లవకుశలకి దాన్ని గానంగా వాళ్ళకి అభివర్ణిస్తూ ఆ గానాన్ని రాముడి దగ్గరే ఆ రామాయణాన్ని మళ్ళీ తిరిగి గానం చేసేలాగా అనుగ్రహ రూపకంగా మనం ఆ రామాయణాన్ని తెలుసుకోవచ్చు. ఇది గానం చేయబడింది ఈ కావ్యము అని ఆ వాల్మీకి మహర్షే చెప్పారు. 6 కాండలతో కూడుకుని 7వ కాండగా ఉత్తరకాండ ఉంటుంది. ఆ ఉత్తరకాండతో సహితంగా 24,000 శ్లోకాలు, 24 అక్షరాలతో కూడినటువంటి గాయత్రీ మంత్రంగా ఒక్కొక్క అక్షరం, మొదటి అక్షరం ఓం భూర్భువస్సువః అని గాయత్రీ మంత్రం ఏదైతే ప్రారంభమవుతుందో అలా ఆ 24 అక్షరాలతో కూడినటువంటి గాయత్రీ మంత్రంలో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క కావ్యానికి ఒక్కొక్క శ్లోకానికి 24,000 శ్లోకాల్లోనూ కూడా ఒక్కొక్క శ్లోకంతో 1000 శ్లోకాలు అయిపోగానే మళ్ళీ ఈ యొక్క గాయత్రి మంత్రంలోంచి ఒక పదం జోడించబడి అది లిఖించబడిందనమాట. అంటే గాయత్రి మంత్రం చేసినటువంటి పుణ్య ఫలితము వస్తుంది, అటు రామాయణం చదివినటువంటి పుణ్య ఫలితము వస్తుంది. కాబట్టి ఆ రామాయణాన్ని ఎవరైతే పఠన చేస్తారో, ఎవరైతే చదువుతారో వారికి దుఃఖముల నుండి విడివడబడతాయి. ధర్మాన్ని ఆచరించినటువంటి ఒక యోగ మార్గం లభిస్తుంది. రామాయణాన్ని కేవలము రచనగా కాకుండా, రామాయణాన్ని కేవలం జరిగిన కథగా కాకుండా, రామాయణం మనకి ఆదర్శప్రాయంగా నిలబడడం కోసం ఇప్పటికీ నిలబడింది, జనంలో ఉంది అని చెప్పడానికి ఏం సందేహం లేదు. కాబట్టి ఎంతోమంది గురువులు, ఎంతోమంది సాధువులు, ఎంతోమంది ప్రవచనకర్తలు, ఎంతోమంది ఈ యొక్క దైవ భక్తులు వీళ్ళంతా కూడా రామాయణాన్ని నరాన జీర్ణించుకుని ఉన్నారు. ఆ వాల్మీకి రామాయణానికి పేరు పెట్టడానికి లేనే లేదు అసలు. అటువంటి రామాయణ మహాకావ్యాన్ని ఎవరైతే చదువుతారో, వింటారో వాళ్ళకి తప్పకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆత్మవిశ్వాసము అనేటువంటిది పెంపొంది వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకునేటువంటి శక్తి కలుగుతుంది. అందుకనే పురాణం వినమంటారు, రామాయణం వినమంటారు, భారతం వినమంటారు. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికే మేము మీ దగ్గరికి ప్రతి నిత్యము కూడా అందుబాటులో ఉంటాం. అలాగే ఈ రామాయణాన్ని వింటూ ఉండండి. మీకు కలిగిన సందేహాలు మాకు తెలియజేయండి. శుభం.